డెలివరీ బాయ్ పై దాడి వివాదంపై స్పందించిన రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్ డెలివరీ బాయ్ తప్పుడు అడ్రస్ లో ఇచ్చి వెళ్లి కొద్దిసేపటి తర్వాత మళ్లీ వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. అంతేకాకుండా మధ్యలో మా అమ్మని కూడా దుర్భాషలాడాడు. నేను కూడా ఒకప్పుడు డెలివరీగా బాయ్ గా పనిచేసి ఈ స్థాయికి వచ్చాను అని అతను పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అఖిల్ దుద్యమారి. నిన్న మధ్యాహ్నం నుంచి ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది కొండాపూర్ జోన్ లో. ఒక డెలివరీ అబ్బాయి రమేష్ అఖిల్ అనే ఒక అబ్బాయి మా ఎదురుగా ఉన్న ఒక ఫ్లాట్ లో, చేలం రెసిడెన్సీ అనే ఫ్లాట్ లో 201 లో ఇవ్వాల్సిన పార్సల్ అరుణ రెసిడెన్సీ 201 లో ఇచ్చాడు. అక్కడ డెలివరీ అడ్రస్ మీద వెరీ వెరీ క్లియర్ గా రాసింది ఏంటంటే ఆపోజిట్ టు అరుణ రెసిడెన్సీ 201. నేను కావాలంటే మీకు లింక్ ఆ ఫోటో కూడా నేను మీకు పెడతాను. సో అది క్లియర్ గా ఉంది. సో మా ఇంట్లో మధ్యాహ్నం పూట ఏంటంటే ఎవరో ఇంట్లో నలుగురిలో ఎవరో ఒకరు ఆర్డర్ చేశారని చెప్పి మా నాన్న ఆ అబ్బాయి వచ్చి డోర్ కొట్టగానే 201 అరుణ రెసిడెన్సీ అనగానే మా నాన్న తీసుకున్నారు. ఇది మన ఇంట్లోనే పెట్టారా అని మా నాన్న అడిగే లోపే మా నాన్న చేతిలో పెట్టేసి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఒక ఆర్డర్ డెలివరీ ఇచ్చే ముందు కన్ఫర్మేషన్ చేసుకోవాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంటుంది అనేది నేను అనుకుంటున్నా. ఒక ఓటీపీయో లేకపోతే కాల్ చేసో లేకపోతే ఆ పేరేంటో కనుక్కొని క్రాస్ చెక్ చేసుకొని ఇది కరెక్ట్ డెలివరీయా కాదా అని ఇచ్చుకొని వెళ్ళిపోవాలి. ఓకే, అబ్బాయి ఫస్ట్ ఒక తప్పు చేశాడు. ఓకే, రాంగ్ అడ్రస్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మా ఇంట్లో తెలియకుండా మా అమ్మ తెలియకుండా ఆ కవర్ తీసి ఓపెన్ చేసి ఇంట్లో ఎవరు ఆర్డర్ చేసింది ఇది అసలు అని చెప్పి మా అమ్మ ఓపెన్ చేసింది, చూసింది. సరే ఇంట్లో ఎవరు ఆర్డర్ చేయలేదంటే అక్కడే పక్కన పెట్టేశాం. 20 నిమిషాల తర్వాత వచ్చాడు. ఆ అబ్బాయి కోసమే ఇవ్వడానికి అది పెట్టినాం. ఆ అబ్బాయి మా ఇంటికి అడిగినప్పుడు నేను ఆ అబ్బాయిని యాజ్ ఎ జనరల్ సిటిజన్ గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నేను అడిగిన క్వశ్చన్, బ్రదర్ మీరు అసలు క్రాస్ చెక్ చేసుకున్నారా అడ్రస్ అని అడిగితే ఆ అబ్బాయి చెప్పిన విధానం ఏంటంటే, లేదు నేను చూసుకోలే ఇచ్చేస్తా. ఆ అబ్బాయి తాగేసి ఉండి మాట్లాడుతున్న పదాలు అవి. అవును, లేదు చూసుకోలేదు ఇచ్చేసిన, నేను ఏంది ఇప్పుడు, ఏమైతుంది ఇప్పుడు, అది ఇది అని మాట్లాడాను. అట్లా కాదు భయ్యా, నువ్వు మంచిగా మాట్లాడు అని మాట్లాడుతుంటే మా మమ్మీ అటు నుంచి వస్తుంటే ఇది కొంచెం ఓపెన్ అయింది ఏమనుకోకటి తీసుకోండి అని ఇస్తుంటే వాడు ఏంది ఫ్రీగా వస్తే తీసుకుంటారా, ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా అని ఇట్లాంటి మాటలు మాట్లాడినాడు. యాజ్ ఎ కొడుగ్గా నా ఫ్యామిలీని రక్షించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా మా అమ్మనో లేకపోతే మీ అమ్మల్ని ఎవరైనా ఏదన్నా కూడా ఎవరు ఊరుకోరు కదండి. ఎవరి మీదకి నాకేమైనా పిచ్చా, ఆ అబ్బాయితోని నేను గొడవ పడితే నాకేమన్నా వస్తుందా, పోనీ నా కెరియర్ కి ఏమైనా హెల్ప్ అవుతుందా, లేకపోతే ఆ అబ్బాయిని నేను హ్యూమిలియేట్ చేసి మాట్లాడితే నాకేం వస్తుంది. నేను ఒకప్పుడు డెలివరీ జాబ్లలో పని చేసుకుంటా ఎదిగి ఈ రోజు హీరోగా అయినా ఉన్నాయి. నాకు ఎవ్వరి మీద కావాలని నెగిటివిటీ చేసి ఆ అబ్బాయిని హ్యూమిలియేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నా సినిమాలో నేను సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే చూపించిన. అట్లాంటిది ఒక అబ్బాయి సెల్ఫ్ రెస్పెక్ట్ చేయాలని నేను ఎందుకు అనుకుంటా. ఆ అబ్బాయి మాట్లాడిన విధానం తప్పు. ఆ అబ్బాయి తాగేసి వచ్చి ఆ ఆర్డర్ ఎక్కడో ఇవ్వాల్సింది ఇక్కడ ఇచ్చిండు. అండ్ ఇదే ఇష్యూ ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, మా ఎదురింగ్ ఇంట్లో చేలం రెసిడెన్సీలో ఇంట్లో ఉన్న 201 వాళ్ళు ఏంటంటే ఆపోజిట్ టు అరుణ రెసిడెన్సీ అని పెట్టారు. వాళ్ళ వల్ల ఇది 10th టైం. ఒకసారి కాండమ్ ప్యాకెట్స్ వచ్చినాయి, ఒకసారి సిగరెట్ ప్యాకెట్లు వచ్చినాయి. మీ మమ్మీ మీరు ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి సిగరెట్ ప్యాకెట్లు కాండమ్ ప్యాకెట్లు వస్తే మీరు తీసుకోగలుగుతారా? అంటే రాంగ్ అడ్రస్ డెఫినెట్లీ, బట్ స్టిల్ అది ఎంత ఎంబరేజింగ్ ఉంటది అనేది మీకు అర్థమవుతుందా? నా మీద అందరు సోషల్ మీడియాలో నిజమేంటో, నా సైడ్ నుంచి ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకోకుండా అందరు నా మీద నెగిటివ్ కామెంట్స్ కొడుతున్నారు. నీకు అంత బలిసిందా, ఇంది చేసినా అది చేసినా, మా పేరెంట్స్ ని నన్ను అందరినీ ఇష్టం వచ్చినట్టు తిట్టి మాట్లాడుతున్నారు కదా బ్రదర్. నేను అదే అడుగుతున్నా, ఒక్కవేళ మీ ఇంట్లో మీదకి నెగిటివ్ గా మాట్లాడితే మీరు దాన్ని ఎందుకు చేసినావు, నువ్వు చేసింది తప్పు కదా, నువ్వు రాంగ్ ఆర్డర్ ఇచ్చినావు కదా అని చెప్పి నేను ఆ అబ్బాయిని అడగడానికి వెళ్ళిన. ఆ అబ్బాయి ఆ ఆర్డర్ ఆ అబ్బాయికి ఇచ్చేసినాక కూడా మెట్లు దిగుతూ నా ఫోన్ తీసి నువ్వు హీరో కదా నేను వైరల్ చేస్తాను నాకు తెలుసు నువ్వు అది ఇదని మాట్లాడినాడు. చెప్పండి, నేను రెస్పాన్సిబుల్ గా ఉండి వద్దు నీ ఆర్డర్ నీకు ఇచ్చేసినాక నువ్వు కిందికి వెళ్ళిపో అని మర్యాదగా అబ్బాయిని వెళ్ళిపో అని చెప్పి నేను అక్కడి నుంచి పంపిస్తుంటే ఆ అబ్బాయి వీడియో తీసి ఫోన్ తీసిండు. మా అమ్మ నాన్న వాళ్ళ టానిక్ వాళ్ళు భయపడ్డారు. అరే ఏం చేస్తున్నాడు ఇప్పుడిప్పుడే మా మనోడు ఇట్లా వస్తున్నాడు, ఈ అబ్బాయి ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు టెన్షన్ పడినారు. మీరు చెప్పండి, మీరు ఈ సిచ్యువేషన్ ఉంటే మీరేం చేస్తారు మీరు చెప్పండి. నేనైతే రెస్పాన్సిబుల్ గా ఉన్నా. నా మీద జరిగిన ఈ అలిగేషన్ దాని గురించి నేను పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి